హలో నమస్తే అండి. ఈరోజు నేను ఆనపకాయ పప్పు తయారు చేసే విధానం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి. ఆనపకాయ పెసరపప్పు అన్నమాట. 1 గ్లాసు పప్పు తీసుకున్నాను. మనం మెత్తగా ఉండాలనుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. లేదు పొడిపొడిలాడుతూ ఉండాలంటే గ్లాసు నీళ్ళు సరిపోతాయి. సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలు, దాంట్లో కావాల్సినవి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఈ పప్పుని కడిగేసుకుని 2 గ్లాసులు నీళ్ళు పోసి ఈ ముక్కలు కూడా అందులో వేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చాలామంది పప్పుని నానబెట్టేసుకుని ఆ నానిన పప్పులోని ముక్కలు కూడా వేసి కలిపి ఉడకపెట్టేస్తారు. అలా అయితే నీళ్ళు తక్కువ పడతాయి, ముందుగా నానిపోతుంది కాబట్టి. లేదంటే మనం నచ్చినట్టుగా బిరుసుగా కావాలంటే బిరుసుగా, ముద్దగా కావాలంటే ముద్దగా మనం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఆనపకాయలు కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్లు తక్కువే పడతాయి. గ్లాసుకి గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పోపు పెట్టేసుకోవడమే. పప్పు కూర కాబట్టి ఎక్కువ నూనె పట్టదు. కొద్దిగా దీంట్లో కొద్దిగా పసుపు, దీనికి సరిపడా ఉప్పు. పప్పు కూరలో ఉప్పు ఎక్కువ పట్టదన్నమాట, కమ్మగా ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇందులో వేసేస్తాం. కూడా పోపు వేగింది, కొద్దిగా ఇంగువ వేస్తున్నాను, సరిపోతుంది. కరివేపాకు, ఇది మన పెరటి తోటలో కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉంది. పోపు ఇందులో వేసేస్తుంది. ఉప్పు, పసుపు ఈ పోపు కలిసిపోయింది, సరిపోతుంది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆనపకాయ పెసరపప్పు కూర ఇలా తయారు చేయాలి. మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముక్కల పులుసు, ఉల్లిపాయ పులుసు, పచ్చి పులుసు ఇవి కాంబినేషన్స్ అన్నమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.